వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్. ఈ రోజు మనం టమాటో రైస్ ఎలా చేయాలో చూద్దాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మసాలా దినుసులు వేసుకోవాలి. యాలకులు 2, 4 లేదా 5 లవంగాలు, దాల్చిన చెక్క చిన్నది, 2 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ జీలకర్ర. కొంచెం వేగిన తర్వాత 2 ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు ఆప్షనల్, వేయకపోయినా పర్వాలేదు. కొద్దిగా ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేలా ఆనియన్స్ కూడా కొంచెం ఎర్రగా ఫ్రై చేసుకొని ఇందులో కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. నేను ఇక్కడ 4 టమాటాలు కట్ చేసుకున్నాను. 1 కప్ రైస్ చేస్తున్నా కాబట్టి దానికి సరిపడా వేసుకుంటున్నాను. మూత పెట్టుకుంటే టమాటాలు మెత్తగా మగ్గిపోతాయి. ఈలోపు 1 కప్ బాస్మతి రైస్ వాటర్ వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. కుక్కర్లో కాబట్టి డైరెక్ట్గా క్లీన్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. టమాటాలు మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని 2 కప్స్కి కొంచెం తక్కువ వాటర్ వేసుకోవాలి. బాస్మతి రైస్ కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. వాటర్ రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం క్లీన్ చేసుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. 2 విజిల్స్ అయిపోయింది. ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టమాటా రైస్ ప్రిపేర్ అయిపోతుంది. మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.